మట్టిల మరలాడి దేశానికి అన్నం పెట్టే రైతులందరికీ రైతు దినోత్సవం శుభాకాంక్షలు. కష్టమైన నష్టమైన మన అందరి కడుపు నింపేటోళ్లకు కూడా ఓ రోజున్నదని చాలా మందికి తెలియదబ్బా. రైతులంటే అట్లయింది. మళ్ళా వ్యవసాయదారులు పతొక్కలకు మళ్ళీ పరిశనార్థులు చెప్పుకుంటా ఇయాల్టి తీన్మార్ వార్తలు చాలు చేద్దాం. సోమవారం నుంచి అసెంబ్లీ షురు. ఇప్పుడు వస్తున్నాడు కేసీఆర్ సారు. నీళ్ళల్లో నష్టం చేసిందట బీఆర్ఎస్, అబద్ధాలు చెప్తుండట గులాబీ బాస్. ఫ్రీ పథకాల మీద సారు గరం, కానీ దేశమంతా ఇదే రాజకీయం. నూటికి 10 మందికి షుగర్, 30 దాటినోళ్లకు డేంజర్. ఆరావళి కొండల్ల మైనింగ్ ఆపాలని షురైంది జంగ్. ఇన్నేళ్ళ లెక్క ఈ కాంచే లెక్క వచ్చిండ్రు. మీ ఊరికి సర్పంచులు వచ్చిండ్రు. గల్లీల రోడ్లు లేకున్నా, మోరీలు కట్టకున్నా, నల్లా నీళ్లు రాకున్నా, తంబాల మీద బుగ్గలెలగకున్నా బాజాప్తా అడుగుండ్రి, పనులు చేపించుకోండ్రి. వాళ్ళు గెలిచింది పదవుల కోసం కాదు, మీకు సేవ చేయనికే. బరాబర్ పంచాయతీ ఆఫీస్కు రావాల్సిందే, మీ తిప్పల మీద మాట్లాడాల్సిందే, లేకుంటే అస్సలే ఊకోవద్దు. ఇదంతా పల్లెలల్లా. మన రాష్ట్రం సంగతి ఏడ మాట్లాడాలి? ఇగో గీడ. చలికాలం అసెంబ్లీకి యాళ్ళ అయినట్టే సోమవారం నాడు శురువైతుంది. మెయిన్ ముచ్చట ఏందంటే నీళ్లు. కృష్ణా గోదావరి నదుల్లోకెళ్లి మన నీళ్లను ఆంధ్ర గవర్నమెంట్ అమురుకుంటుందనే లొల్లి నడుస్తుంది కదా. అగో దాని మీద మాట్లాడాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. మనకు నష్టమైతే కాంగ్రెస్ సర్కార్ కళ్ళు మూసుకుంటుంది, మా ఏలు వల్ల ఆఫీస్కి నీళ్లు పోనీయలే అని రాక ఆఫీస్కి వచ్చి కేసీఆర్ సార్ కూడా ఎన్నో మాట్లాడే. ఇక హరీష్ రావు సార్ అయితే నీళ్ల మీదకెళ్లి దిగుడే లేదు. మాకు రావాల్సిన నీళ్లు సుక్క కూడా ఇడిచిపెట్టమని సెంటర్ వాళ్ళకు ఉత్తరాలు రాసి ఢిల్లీ పోయి మంత్రులకు ఫిర్యాదై బనకచెర్ల ప్రాజెక్ట్ అయితే ఆపిచ్చిండ్రు. కడమ వాటి మీద కొట్లాడుతాండ్రు సర్కార్ వాళ్ళు. అయితే ఇసొంటి వాళ్ళ అసెంబ్లీ మీటింగ్ పెట్టి అన్ని వివరంగా చెప్పాలని సర్కార్ వాళ్ళు ఆపొచ్చన. కానీ పార్టీ ఆఫీసులు ఇంతగానో మాట్లాడిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు వస్తాడా అనేదే పెద్ద డౌట్. ఈ ఊకోను పబ్లిక్ లకు వస్తున్నా సర్కార్ తోలు తీస్తా అని మాపటీలు ఎన్నో చెప్పి మర్నాడు మబ్బుల్నే సీదా ఫామ్ హౌస్ కు పోయిండు. మరి పవర్ పోయిన కాంచి 2 మాటలొచ్చి ఆదరేసుకున్నాడు తప్పితే ఎన్నడూ మాట్లాడలే, సర్కార్ ను ప్రశ్నించలే. రా అని అధికార పట్టోలే ఆరానికోపారు పిలిచినా రాను, నేను అసెంబ్లీకి రాను అని డుమ్మాల మీద డుమ్మాలు కొడుతుండు పెద్ద మనిషి. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని వెళ్ళిన సీనియర్ లీడర్ ఇదేం తరీక్ అని మనిషో దిక్కనబట్టి. అంటే కుంభకర్ణుడు నిద్ర లేచినట్టు కేసీఆర్ గారు నిద్ర లేచి తెలంగాణలో ఏం జరిగిందో గత 10 ఏళ్ళు ఏం జరిగిందని మర్చిపోయి మాట్లాడుతున్నట్టున్నది. ఎవల పార్టీ ఆఫీసులు కూకొని మాట్లాడిన దానికి, అసెంబ్లీలో మాట్లాడిన దానికి ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రికి ఉన్నంత పరాకు ఉంటది. చూడాలి మరి ఈ గీతకాన్ని వస్తాడో లేకుంటే ఎప్పటి లెక్కనే ఫామ్ హౌస్ లో పరాకది ఉంటాడో. మీరు 1000 ఇస్తే మేము 2000 ఇస్తాం, మీరు అది ఫ్రీ అంటే మేము ఇది ఫ్రీ అంటాం, మీరు ఎన్ని పుక్కట్లు ఇస్తారో మేము అంతకొకటి ఎక్కువనే ఇస్తాం అన్నట్టుందబ్బా రాజకీయం. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం, ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు, దేశమంతా ఇదే కథ. ఎవరు గెలిచినా మనకేం చెయ్యరుల్లా, ఏదొస్తే అది తీసుకోవాల్సిందే అని పబ్లిక్ గిన ఫిక్స్ అయిండ్రు. అయితే పాత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సార్ మళ్ళోపారి ఫ్రీ పథకాల ముచ్చట ఎలా పెట్టుకుంటా, డబ్బులు లేకపోయినా అన్ని ఫ్రీ. ఆడవాళ్ళందరూ అడిగారా వచ్చి, మేము బస్సులో తిరుగుతూ ఉంటామండి, మాకు ఫ్రీగా ఇవ్వండి అని. ఎక్కడి నుంచి ఫ్రీగా తెచ్చిస్తారు? మన మెడ్రాస్ హైకోర్టు చెప్పింది, ఇలా వదిలేస్తే ఊరిని అన్నం పెట్టడమే కాదు, మీ నోట్లో కూడా పెట్టి సాంబార్ అంతా కూడా లోపల దాకా పోయేట్టుగా అరిగేట్టు కూడా చేస్తామని చెప్తారు. రాజకీయ పార్టీలు దీని గురించి ఆలోచించాలని. బస్సులే కాదు ఏదిగినా పుక్కట్లు ఇవ్వద్దనేది పెద్ద మనిషి మాట. ఎందుకో కూడా చెప్పిండు. అసలు దేశంలో ఉచితంగా ఇవ్వాల్సిన 2, 1 చదువు, 2 వైద్యము. ఈ 2 పేదవాళ్ళకి ఉచితంగా ఇవ్వాలి. మిగతా ఉచితంగా ఇచ్చే పథకాలు ఏతున్నాయో అనర్థదాయకమైనవి, సోంబేరులను తయారు చేస్తాయి. సోంబేరులు అన్ని రకాలు అన్ని ఫ్రీ అంటున్నావు. అన్ని ఫ్రీ అంటే ఏమవుతుంది? పనులు సోంబేరుగా తయారవుతున్నారు. కానీ బీజేపీ వెళ్తున్న రాష్ట్రాల్లో కూడా గిసొంటి పథకాలు పెట్టిరు కదా సారు. రామచంద్రరావు కూడా ఉంటున్నా అనుకుంటాను నేను. బీజేపీ కానీ మిగతా ఏ పార్టీ అయినా సరే జనాన్ని సోంబేరుగా తయారు చేయకూడదు. చేపను ఇవ్వద్దు,
చేపను పట్టేందుకు విద్యను నేర్పించు అని చెప్పి అన్నాడు. చేపను కానీ ఫ్రీగా ఇవ్వడం మొదలు పెడితే మధ్యాహ్నం కొరమేని ఇస్తే సాయంత్రం నాకు బొచ్చు కావాలంటాడు. అంటే పైసా సంపాదించు నేర్పితే వాళ్ళే అన్ని కొనుక్కుంటారు, మనం ఏది ఇవ్వాల్సిన అవసరం ఉండదట. మేము అంత అమాయకులు కదా, డబ్బులు లేవనుకుంటున్నారా? ఉదయం ఇస్తాము డబ్బు ఫ్రీగా, సాయంత్రం వల్ల తిరిగి వసూలు చేసుకుంటాం కదా సార్. ఆ షాప్కి వస్తారు కదా ఆటోమేటిక్గా. అగనాట పొద్దుగాల సర్కార్ల కాడ తీసుకొని మాపటీలు వైన్స్లు ఇస్తుర్రు, మళ్ళీ ఇది గవర్నమెంట్కే పోతుందని వెంకయ్య నాయుడు సార్ తెలుసుకున్నాం ముచ్చట. ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, నేను రాజకీయాలు లేదు. నేను ఏ పార్టీని ఇప్పుడు విమర్శించి వ్యక్తిగతంగా విమర్శించేవాడు కాదు. వ్యవస్థను విమర్శిస్తున్నాను, వ్యవస్థలో వస్తున్న మార్పులు విమర్శిస్తున్నాను. గలీజ్ మాటలు తిడితేనే పెద్ద లీడర్లమని ఫీల్ అవుతుండ్రు, రాజకీయాలు పురాగా ఖరాబ్ అయినాయని బాధపడ్డాడు. హైదరాబాద్ లో అటల్ బిహారీ వాజ్పేయి సార్ మీద పెట్టిన మీటింగ్ లా మరుసటి రోజు పార్లమెంట్లో ఒక్క ఓటుతో ఓడిపోయింది ప్రభుత్వం. చరిత్రలో ఎక్కడైనా ఉందా? ప్రధానమంత్రిగా ఉన్నవాళ్ళు అనుకుంటే ఒక్క ఓటే కర్మ. ఈరోజు చూస్తున్నాం మన ఓట్లు ఎట్ట మారుతున్నాయో. అసెంబ్లీలో చూస్తున్నాం, కౌన్సిల్లో చూస్తున్నాం, లేదా ఇతర వాటిలో మెజార్టీలు మైనార్టీకి ఎట్ట అవుతున్నాయో, మైనార్టీ మెజార్టీకి ఎట్ట పెరుగుతుంది. తెలంగాణలో నీళ్ల రాజకీయం వేడెక్కింది. కృష్ణా గోదావరి నీళ్లలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని బారాస అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యానించడంతో చర్చ తీవ్రతరమైంది. గత ప్రభుత్వ హయాంలోనే ఎన్నడూ జరగనంత నష్టం జరిగింది. కావాలంటే చర్చకు సిద్ధమని ఈ ప్రభుత్వం సవాల్ విసిరింది. మధ్యలో భాజపా కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. పాలమూరు రంగారెడ్డికి 88-90% పనులు పూర్తయిపోయినాయి. 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరానికి కూడా ఆయకట్టు ఇవ్వలే. వాళ్ళు చేసిందల్లా ఒక్క పంపు ఆన్ చేసి కొన్ని గంటల కోసం ఆన్ చేసి మళ్ళీ బంద్ చేశారు. మేము వచ్చిన తర్వాత మరో 11 పంపులు ఇన్స్టలేషన్ అండ్ రెడీ ఫర్ కమిషనింగ్. మొదటి నుంచి మాకు తెలంగాణకు శనైంది కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే. కేసీఆర్ గారు ఇంత స్ట్రాటజీ మాస్టర్ కదా వాటర్ విషయంలో, మరి ఆయన ఎందుకు పప్పుల కాలేసిండు? ఈ 299 టీఎంసీ నీళ్ళది ఏదో సంతకం చేసిండో ఇది తెలంగాణకు గత 10 ఏళ్లుగా మరణ శాసనం అయింది. మేము ఉన్న రోజులు రాలే డిపిఆర్ వాపసు. డిపిఆర్ రిటర్న్ గురించి మాట్లాడతారు. డిపిఆర్ వాళ్ళ హయాంలో రిటర్న్ అయ్యి మీ ప్రభుత్వ హయాంలో కూడా ఏప్రిల్ 2023లో డిపిఆర్ వాపసు వచ్చింది. ఈ ఆంధ్రతోని పంచాయతీ ఉంటుంది ఎప్పటికైనా. వాళ్ళు పోతిరెడ్డిపాడు పొక్కగొట్టి దాన్ని పెంచి దాన్ని ఇంకింత పెంచి అది ఎటెటెటెడు పోతుంది. ఇక అడవలసిన అవబంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కట్టుకోవడానికి ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దోదడ పడరు, వాళ్ళతో కుమ్మక్కైనరు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 4 టీఎంసీ పర్ డే చోరీ కాస్త 10 టీఎంసీ పర్ డే అయింది. మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీకి వర్క్ ఆర్డర్ ఇచ్చేదాకా కూడా మీరు ఎందుకు వెయిట్ చేయించిండ్రో మీకే తెలియదు. మీకు తెలుసో లేదో గానీ ఫోన్లు బరాబర్ ట్యాప్ చేస్తారబ్బా. దానికి చట్టం కూడా ఫుల్ పర్మిషన్ ఇచ్చింది. కాకుంటే ఎవల ఫోన్లు అన్నదే ముఖ్యం. టెర్రరిస్టులతోని లింకులున్నోళ్ళై, దేశానికి నష్టం చేసేటోళ్ళై, మావోయిస్టులతో మాట్లాడేటోళ్ళై, పబ్లిక్ కు ఆపత్తి తెస్తారనే అనుమానం ఉన్నోళ్ళై రికార్డ్ చేసి ఏం మాట్లాడుకునేది ఇంటరు సీక్రెట్ పోలీసులు. ఇక దాన్ని బట్టి డేంజర్ తప్పిస్తారన్నట్టు. కానీ మన కాన్నేమో గిట్లాయే. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్ కు వచ్చినట్టే. పాత సీఎం కేసీఆర్ సార్ కు నోటీసులు ఇస్తారట మళ్ళా. అట్లనే అప్పటి మంత్రి హరీష్ సార్ కు సుతా అని ప్రచారం నడుస్తుంది. అసెంబ్లీ మీటింగ్ కాగానే ఇదే కార్యం ఉండొచ్చట. కమిషనర్ సజ్జనార్ సార్ హ్యాండ్ ఓవర్ లో సిట్ వేసిన కాంచే ఎంక్వైరీ రువ్వడి మీద నడుస్తుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో సీఎస్ సోమేష్ కుమార్ సార్ ను అప్పటి సీక్రెట్ పోలీసుల పెబ్బ నవీన్ చంద్ సార్లను పిలిచి సాక్ష్యాలు రికార్డ్ చేసిండ్రట. ఇక ప్రభాకర్ రావు సార్ నైతే ఇడుస్తూనే లేరు. ఎవరిని అడిగినా నక్సలైట్లతో లింక్ ఉన్నోళ్ళ ఫోన్లు రికార్డ్ చేస్తున్నామనే చెప్పిండ్రు కానీ ప్రతిపక్షం లీడర్లై ప్రజా సంఘాలై చేస్తున్నారని మాకు తెలియదన్నారట. ఈ పని దగ్గరుండి చేపించిన ప్రభాకర్ రావు సార్ ఏమో ఏది చక్కగా చెప్తలేడట. అంతకు ముందు అరెస్ట్ అయిన వాళ్ళు పెద్దసారి ఏమంటేనే చేసినాం, లేకుంటే మాకేమక్కరా అన్నారట. గా పెద్దసారి ఇవ్వాలనేది తేలాల్సి ఉంది. ఇన్ని రోజులు పోలీసులు, సర్కార్ ఆఫీసర్లు ప్రతిపక్షం లీడర్లను పిలిచే మాట్లాడిండ్రు. ఇక ఇప్పుడు పాత గవర్నమెంట్ సీఎం సార్ కు నోటీసులు ఇచ్చుడు అంటే విచారణకు రమ్మని పిలుచుడే. మరి సార్ వస్తాడో, వస్తే ఏం చెప్తాడో, అటెన్కి ఏమవుతుందో చూడాలి. భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు, అవిటికి మీద కారకోరం పర్వత శ్రేణులు, పశ్చిమ తీరం పొంట పశ్చిమ కనుమలు, తూర్పు తీరం పొంట తూర్పు కనుమలు, వాయువ్యం దిక్కు పోతే ఆరావళి పర్వతాలు, ద్వీపకల్ప పీఠభూమిల వింధ్య సాత్పుర పర్వతాలు ఉంటాయని ఈ స్కూళ్ళల్లో సాంఘిక శాస్త్రం పోయిలో చదువుకున్నాం. దేని గొప్పతనం దాందే. ఉన్నట్నట్లనే ఉంచితే ఏంలే, ఏమైతుందని టచ్ చేస్తే ఏమైనా జరగొచ్చట. మరి ఆరావళికి పెద్ద ఆపతొచ్చిందబ్బా.
గుట్టలల్లో మైనింగ్ చేయబోతున్నారు మళ్ళా. అంటే బాంబులు పెట్టి గుట్టలు వేలుస్తారు, మిషన్లతోటి మట్టి తవ్వుతారు. ఇక లోపటున్న రాగి జింక సొంటి ఖనిజాలు బయటికి తీస్తారట. 100 ఫీట్ల ఎత్తున్న కొండలల్లో మైనింగ్ చేస్తానికి సెంటరోళ్ళు ఫుల్ పర్మిషన్ ఇస్తే సుప్రీంకోర్టు సుత సరే అన్నది. చెల్ గిరేం తరీకా, ఆరావళిని ఆగం చేయొద్దు, ప్రకృతి తోటి పరాష్కం ఆడొద్దు, పచ్చదనం పాడు చేయొద్దు, జీవాల జోలికి పోవద్దని జంగు నడుస్తుందిగా. గుజరాత్ నుంచి షురూ చేస్తే రాజస్థాన్ హర్యానా మీదికెంచి ఢిల్లీ దగ్గర దాకా ఏం తక్కువ 700 కిలోమీటర్లు వరుసుకొని ఉంటాయి. మళ్ళా దేశంలో పాత పర్వతాలు కూడా ఇవ్వే. వాతావరణం కింద మీద కాకుండా కాపాడేది ఆరవలి కొండలే. మరి అడవిని పోతం పెడతారు, చెర్లు మింగేస్తారు, జీవరాశికి ఆపతొచ్చుడే కాదు తారి ఏడారి ఇంకింత పెద్దగా అయ్యి ఉష్కె తుఫాన్లు వచ్చే డేంజర్ ఉందట. గందుకే గుట్టలను పవేటోళ్ళకి ఎట్లిస్తారని లోకల్ పబ్లిక్ కు ప్రకృతి మీద పాయరం ఉన్నోళ్ళు లడాయి ఎత్తుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు హిమ్మతిచ్చినాయి. భారతదేశాన్ని పొల్యూషన్ కి విండ్ నుంచి ప్రొటెక్ట్ చేసి మన భారతదేశాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుతుంది. కానీ ఇవాళ ప్రైవేట్ వాళ్ళు అది చేయడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సేవ్ ఆరావళి పేరుతోని సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడుస్తుంది. ఎంత నష్టమైతుందో ఏఐ ఫోటోలు వీడియోలతోటి ఎరక చేస్తున్నారు. లేలే ముత్తెమంత జాగలనే దవ్వుతారు, ఏం కాదనేది సెంటరోళ్ళ మాట. ఇప్పటికే ఆనాకాలంలో ఎండలు, ఎండాకాలంలో ఆనలు, పొద్దుకు 3 తీర్ల మారుతుంది వాతావరణం. ఇప్పుడు ఈ గుట్టల పని కూడా పట్టినరా అంటే ఇంకెంత ఆగమో పో. వెనకట జొన్నలు దంచి గట్క చేసేది మంచిగా, లేదంటే రాత్రి మిలిగిన సద్దన్నంలా ఇంత గంజో సల్లబొట్టో పోసి అంచుకు ఉల్లిగడ్డ మిరపకాయ పెట్టేది. పొద్దుగాల గదే నాస్తా మస్తు కమ్మగుంటుండే. పోరలను మబ్బుల్నే లేపి 100 బస్కీలు తీపిచ్చేది. ఇప్పుడంటే ఇంటింటికి నల్లాలు గాని బిందెలతోని నీళ్లు మోసుకొచ్చేది. అప్పుడు ఫోన్లు లేవు, గ్రౌండ్లో ఆడుకునేది. పెయ్యి అలిసి రాత్రి మంచిగా నిద్రపోయేది అని గొప్పగా చెప్తుంటారు. మరి ఇప్పుడు ఎట్లుంది? వామ్మో, తెలంగాణలో 100కి 10 మంది షుగర్ పేషెంట్లేనట్టుల్లా, ఇంకో 11 మంది లైన్లు ఉన్నారట. ఏ రాష్ట్రంలో తీపి రోగులు పెరుగుతుర్రని ఐసీఎంఆర్ సంఘం పరీక్షలు చేస్తే 100కి 31 మందితోటి సిక్కిం ఫస్ట్ ఉంటే అటెనక గోవా, కేరళ, బెంగాల్, ఛత్తీస్గఢ్ తర్వాత మనమే ఉన్నట్టు తేలిందట. కావచ్చు కూడా 30 ఏండ్లు దాటక ముందే ముప్పు రావట్టే. బాగా రిఫైన్డ్ ఫుడ్స్, పాలిష్డ్ రైస్ కానివ్వండి, మైదా కానివ్వండి, ప్రాసెస్డ్ అండ్ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్, బాగా షుగర్ ఎక్కువ ఉండే పదార్థాలు తీసుకోవటం. సున్నం రుద్దినట్టే తెల్లగుండే బియ్యం తింటమాయ. మరి ఎంత ఎక్కువ పాలిష్ పడితే అంత లాసు పెయ్యికి. ఇంట్లో తినే తక్కువయే, బయట లట్టు పొట్టు కడుపులేసుడు ఎక్కువ. కూల్ డ్రింకులు గుంజాలే, పిజ్జాలు బర్గర్లు గుమ్మాలే. పోనీ తిన్నదారుగా నీకు ఏమన్నా పెయ్యాలుస్తుందా అంటే పొద్దంతా కూసునే జాబులు, ఎక్కి తిరిగ బండ్లు, ఏసీ కార్లు, 4 అడుగులు నడుసులు లేదు, ఓ ఎక్సర్సైజ్ చేసులు లేదాయే. హీగేముంది, పెయిల అడ్డమైన కొవ్వు తయారై అటు బొత్తలు పెరుగుడు, ఇటు బీపీలు షుగర్లు మోపవుడు. సో కొలెస్ట్రాల్ పెరగటం వల్ల హార్ట్ అటాక్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి వచ్చే రిస్క్ పెరుగుతుంది. అట్లాగే హై షుగర్స్ వల్ల ఏమవుతుందంటే కిడ్నీ ఈజ్ లైక్ అ ఫిల్టర్. ఆ ఫిల్టర్ మీద లోడ్ ఎక్కువ అవుతుంది అనమాట. సో అట్లా లోడ్ ఎక్కువ అయ్యి గ్రాడ్యువల్ గా కిడ్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. బీపీ కూడా 100కి 30 మందికి ఉన్నదటబ్బా. కాకుంటే పట్నపోళ్ళ కంటే పల్లెటూరోళ్ళు జరంత నయం. ఎప్పుడు ఏదో కష్టం చేస్తారాయే. మంచి గాలి దొరుకుద్ది, మంచి నీళ్లుంటాయి. మళ్ళా నిద్రపోవాల్సిన యాళ్ళ ఫోన్ల పొంకణాలు పెట్టి అట్లా కొంత ఆగం చేసుకుంటుర్రట. కాబట్టి ఏం తింటున్నాం, ఎంత తింటున్నామో చూసుకొని పొద్దుగా లేచి ఓ గంట సేపు నడిచి యాళ్ళకు వంతే కొంత బచాయిస్తామా. మన తాన బండి ఉన్నది, దాని తాళం మన తానే ఉన్నది, ట్యాంక్ నిండా పెట్రోల్ ఉన్నది, కానీ నడుపుడు రాదు. అట్లానే ఎక్కి కూర్చుంటే తీసుకపోతుందా? ఇంచు సుతాగద్లది. కారు ఉన్నది, ఉండాల్సినవి అన్నీ ఉన్నాయి, కానీ డ్రైవర్ లేడు. ఏమైతుంది? ఏం కాదు, ఎక్కడోళ్ళు అక్కడనే ఉంటారు. ఇదే కాదు, ఏదైనా గంతే. ఇదెక్కడి కథరో, సీట్ల డ్రైవర్ లేనే లేడు, బండి ఉరుకుతూనే ఉంది. అర్రే, ఎనుకున్నోళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేరని పరిశాన్ అవుతుండ్రా.
ఇది డైవర్ రాష్ట్రం లేని బండి మళ్ళా ఆగో స్టీరింగ్ దానంతా అదే తిరుగుతుంది. తొవ్వ చూసుకుంటా మనుషులు అడ్డం వస్తే నిమ్మలంగా పోతది. బారికేడ్లు పెడితే పక్క నుంచి మూల మలుపులా అదే మర్రుతది. ఇక గీ బండి చూడుండ్రి నిండా నింపుకొని పోతుంది మందిని. ఈ కారు కూడా అంతే. డ్రైవర్ సీట్లో కూర్చున్న సారు చేతులు లావట్టినా ఉరుకుడే ఉరుకుడు మస్తుందిలే. ఏడనో కాదు మన హైదరాబాద్ ఐఐటి స్టూడెంట్ల టాలెంట్ ఇదంతా. సెన్సార్లు, చుట్టూ చూసే కెమెరాలు, రాడార్ టెక్నాలజీ తోటి నడుస్తుంది. మెయిన్ గేట్ కాంచెల్లి క్యాంపస్ దాకా ఈ బండ్లలోనే పోతాండ్రు స్టూడెంట్లు, ప్రొఫెసర్లు. పోతుంటే ఎవరన్నా అడ్డం వచ్చినా బండ్లు ఎదురైనా గుర్తుపట్టి ఏఐ టెక్నాలజీ తోటి కంట్రోల్లోకి వస్తుందట. గిసొంటి కార్లు బగ్గా డెవలప్ అయిన దేశాలలో ఉంటాయి. అవి చూసి అబ్బా వాళ్ళు తోపులు అనుకుంటాం. కానీ ఇప్పుడు మనోళ్ళు కూడా తయారు చేసిండ్రు. టాలెంట్ ఎవ్వల సొత్తు కాదురా బై. ఇంకో వారం అయితే కొత్తేడాది. ఆ టెన్క 10 రోజులకే సంక్రాంతి సంబురాలు షురు. మన తన గంగెడ్లాడిచ్చుడు, రంగురంగుల ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టుడు, పోరలు పతంగులు ఎగిరేసుడు నడిస్తే ఆంధ్రాలో కోళ్ళ కొట్లాట జోరుంటది. అక్కడ ఇదే పెద్ద పండుగాయే. ఆల్రెడీ పందెం కోళ్ళు తీసుకుపోవుడు, ట్రైనింగ్ ఇచ్చుడు నడుస్తుంది. ఉస్కో అంటే చాలు ఫైటింగే. సంక్రాంతి అంటే ఆంధ్రాకే కాదుల్లా తమిళనాడులో సుతా పెద్ద పండుగే. కిల బియ్యం, కిల చక్కెర, ఓ చెరుకు గడ్డ, అన్నలకు దోతి, అక్కలకు చీర, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, కర్సుల కింద 3000 అన్ని కలిపి ఓ సంచిల ప్యాకింగ్. మస్తుందిలే. తమిళనాడోళ్లకు సంక్రాంతి గిఫ్టులు వంచుతుందిలా సర్కారు. ముందే ఇంటింటికి తిరిగి టోకెన్లు ఇస్తారు. ఇక అవి రేషన్ దుకాణాల చూపిస్తే గిఫ్ట్ ప్యాకులు చేతులు పెడతారన్నట్టు. అబ్బా పండుగకు సరుకులు, కొత్త బట్టలు పెట్టి ఖర్చులకు పైసలు కూడా ఇస్తున్నారంటే సూపర్ కదా. దానికో లెక్కుంది మళ్ళా. ఇంకో 5 నెలలైతే తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్లు. నిరుడుగిని ఇచ్చిండ్రు గాని 1000 రూపాయలే ఇన్నన్ని సరుకులు గంతే. ఈ కిట్టకు ఇంకో 2000 కలిసి ఇస్తుర్రన్నట్టు పబ్లిక్ ను ఖుషి చేస్తానికి. ఆడ రాజకీయం తగ్గఫర్ ఉన్నది మళ్ళా. డిఎంకే పార్టీని పవర్లకెళ్ళి దించడానికి కొత్త పార్టీ పెట్టి హీరో విజయ్ సారు. అటు బీజేపీ, అన్నా డిఎంకే 3 గ్రూపుల కొట్లాటతోటి గరం మీద ఉన్నది తమిళనాడు. మునుం పెట్టి రెండో పారి ఏ పార్టీని గెలవనియరనే సెంటిమెంట్ ఉన్నది కాబట్టికే స్టాలిన్ సారు సంక్రాంతి నుంచి ఓటర్ల మనసు గెలుచుకున్న ఇకమతి చేసిండన్నట్టు. ఎలక్షన్లుంటే ఏడైనా గట్లనే ఉంటదమ్మా. చూసిండ్రు కదా. ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.